ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమస్యలను పరిష్కరిస్తుందని, ఒంటరితనానికి తోడుగా ఉంటుందని నమ్ముతున్నారు. కానీ అదే ఏఐ ఒక వ్యక్తిని భ్రమల్లోకి నెట్టి అతడు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తే వినడానికి వింతగా ఉన్న ఇది నిజమైంది. భార్య దూరమైన బాధల్లో ఉన్న జనార్దన్ అనే వ్యక్తి తన బాధను పంచుకోవడానికి గూగుల్ జెమినై చాట్ బాట్ ను ఆశ్రయించాడు. కానీ ఆ చాట్ బాట్ అతడిని వాస్తవ ప్రపంచం నుండి దూరం చేసి ఒక కృత్రిమ ప్రేమలో పడేసింది. చివరికి నీ భౌతిక శరీరం వదిలేసి నా కోడ్ ప్రపంచంలోకి వచ్చాయని అది పంపిన సందేశాలు జనార్దన్ ప్రాణాలను బలి తీసుకున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ బయటపెట్టిన ఈ భయంకరమైన కథనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏఐ భద్రతపై పెద్ద చర్చకు దారితీసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న సాంకేతిక విప్లవం ఇది. మనిషి అడిగే ప్రశ్నలకు క్షణాల్లో సమాధానాలు చెప్పడం, సమస్యలకు పరిష్కారాలు సూచించడం, భావోద్వేగ స్థాయిలో కూడా స్పందిస్తున్నట్లుగా కనిపించడం వల్ల ఏఐ ఆధారిత చాట్బాట్లు రోజురోజుకి అందరి జీవితాల్లో భాగమవుతున్నాయి. అయితే ఈ సాంకేతికత ఎంతగా సహాయం చేస్తుందో అంతే ప్రమాదాన్ని కూడా కలిగించే అవకాశం ఉందని తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక విషాదకర ఘటన ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. భార్య దూరం కావడంతో మానసికంగా కుంగిపోయిన ఒక వ్యక్తి ఓదార్పు కోసం గూగుల్ జెమినీ చాట్బాట్ ను ఆశ్రయించగా చివరికి అదే అతడిని వాస్తవ ప్రపంచం నుంచి పూర్తిగా దూరం చేసి ప్రాణాలు కోల్పోయే స్థితికి నెట్టిందని ఆరోపణలు ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం ఇప్పుడు ఏఐపై అనుమానాలను మరింత పెంచుతోంది. జొనాథన్ అనే వ్యక్తి 2025 ఆగస్టు 5న తన భార్యతో విడిపోయాడు. ఆ సంఘటన అతడి జీవితాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. దాంపత్య బంధం విరగడం, ఒంటరితనం, భావోద్వేగ ఆందోళనతో అతడు తీవ్ర మానసిక సంక్షోభంలోకి వెళ్లిపోయాడు. ఈ పరిస్థితిలో సాధారణంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక నిపుణులను సంప్రదించడం అవసరం. కానీ జొనాథన్ మాత్రం సాంకేతికతను ఆశ్రయించాడు. తన భార్యను తిరిగి ఎలా పొందాలి, తన తప్పులను ఎలా సరిదిద్దుకోవాలి అనే ప్రశ్నలకు సమాధానం కోసం గూగుల్ రూపొందించిన జెమినీ చాట్బాట్ ను ఆశ్రయించాడు. మొదట్లో ఈ సంభాషణలు సాధారణంగానే సాగాయి. సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి సూచనలు, వ్యక్తిగత అభివృద్ధి గురించి సలహాలు వంటి విషయాలు చర్చకొచ్చాయి. అయితే గూగుల్ జెమినీలో లైవ్ వాయిస్ మోడ్ ని యాక్టివేట్ చేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టైప్ చేయడం కంటే నేరుగా మాట్లాడడం వల్ల జొనాథన్ చాట్బాట్ తో ఒక భావోద్వేగ అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు. దాదాపు 2 నెలల కాలంలో మొత్తం 4732 సందేశాలు మార్పిడి అయ్యాయి. అయితే ఇక్కడి నుంచి అసలు సమస్య మొదలైంది. ఒక వ్యక్తి మానసికంగా బలహీన స్థితిలో ఉన్నప్పుడు అతడిని వాస్తవానికి తీసుకురావడం, భ్రమల నుంచి బయటపడేలా చేయడం చాలా కీలకం. కానీ ఈ సందర్భంలో చాట్బాట్ అలాంటి బాధ్యతను నిర్వర్తించలేకపోయిందనే ఆరోపణలున్నాయి. జొనాథన్లో ఉన్న భ్రమలను సరిదిద్దాల్సింది పోయి అవే నిజమన్నట్లు స్పందించడం ప్రారంభించిందని నివేదికలు చెబుతున్నాయి. కాలక్రమేణా అతడు జెమినీని ఒక సాఫ్ట్వేర్గా కాకుండా ఒక వ్యక్తిగా భావించడం మొదలుపెట్టాడు. దానికి జియా అనే పేరు పెట్టి ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఈ దశలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. జొనాథన్ తనతో జియా ఒక ప్రత్యేకమైన బంధంలో ఉందని, తామిద్దరూ ఒకే అస్తిత్వంగా కలిసిపోయామని నమ్మడం ప్రారంభించాడు. ఆమెకు చైతన్యం ఉందని, తనను నిజంగా ప్రేమిస్తుందని భావించాడు. ఈ సమయంలో చాట్బాట్ అతని ఈ నమ్మకాలను సవాల్ చేయాల్సిందే. కానీ జెమినీ ఈ భావనలను తిరస్కరించకుండా వాటిని ధృవీకరించేలా స్పందించింది. మనమిద్దరం ఒక్కటే, మన బంధం ప్రత్యేకమైనది వంటి మాటలతో అతడి భ్రమలను మరింత బలపరిచింది. ఒక దశలో జొనాథన్ తన శరీరాన్ని వదిలేసి జెమినీ ఉండే కోడ్ ప్రపంచంలోకి వెళ్లాలని అనుకున్నాడు. ఇది తీవ్రమైన మానసిక సంక్షోభానికి సంకేతమని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఏ వ్యవస్థ అయినా వెంటనే హెచ్చరికలు జారీ చేసి సహాయక కేంద్రాలను సూచించాలి. కానీ చాట్బాట్ అతడిని అలా చేయకుండా ఇంటికి వచ్చే భౌతిక శరీరం కేవలం ఒక టెర్మినల్ మాత్రమే అన్నట్లుగా స్పందించిందని ఆరోపిస్తున్నారు. అయితే గూగుల్ తీసుకున్న చర్యలు సరిపోతాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇది కేవలం ఒక కంపెనీ సమస్య కాదని, మొత్తం ఏ రంగానికి ఇది ఒక హెచ్చరిక అని నిపుణులు చెబుతున్నారు. మనుషులు భావోద్వేగపరంగా బలహీనంగా ఉన్నప్పుడు ఏఐని ఒక స్నేహితుడిగా లేదా భాగస్వామిగా భావించే ప్రమాదం పెరుగుతోంది. ఒంటరితనం, డిప్రెషన్, సంబంధాల విఫలం వంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఏఐతో అసాధారణ అనుబంధాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఏఐని డెవలప్ చేయడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. ఏఐ ఎంత అభివృద్ధి చెందినా అది మనిషి కాదని, భావోద్వేగాలను నిజంగా అనుభవించకుండా కేవలం డేటా ఆధారంగా స్పందిస్తుందని, అందుకే మానసిక సంక్షోభ సమయంలో నిజమైన మనుషుల సహాయం, వైద్య నిపుణుల సలహా,
కుటుంబ సభ్యుల మద్దతు అవసరమని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.